విలాపవాక్యములు రెండవ అధ్యాయము 11వ వచనం. విలాపవాక్యం 2వ అధ్యాయము 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత చెప్పండి క్షీణించుచున్నవి. నా జనుల కుమారి కలిగిన నాశనమును చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. మన సొంత వారికి జరిగే వేదన బాధ చూసినప్పుడు, మన సొంత వారికి బాధ, సొంత వారికి కీడు జరుగుతుందనుకోండి, మన వాళ్ళకు ఏదైనా జరిగితే, ఏదనంటే చాలా కఠినమైనదిగా జరిగితే మనకు చాలా వేదన గురవుతాం. కాబట్టి నా జనుల కుమారి కలిగిన నాశనమును చూడగా, నా జనుల కుమారి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము మనకు అందరికి తెలిసింది ఇది. అయినా ఈ సందర్భంలో ఒక మాట చదువుదామండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలు. యోబు 1:18-19 వచనాలు. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా ద్రాక్షరసం పానము చేయుచుండగా 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గమును వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఏమైంది? సొంతవారు నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా, అనగా కుమార్తెలు అందరూ ఒక దగ్గర భోజనం చేస్తుంటే అందరూ చచ్చిపోయారు అనే వార్త తీసుకొచ్చాడు. అందరూ చనిపోయారు. అప్పుడు యోబు ఏమన్నాడు? 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములను దిగంబరుగా వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు ఈ మాట చెప్పాడు. ఏమిటంటే, యెహోవా కొండలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన లోయలకు. యెహోవా ఇచ్చాడు, స్తుతులు చెల్లించాను, లేదా ఆ విధంగా బలులు అర్పించాను, దేవుని ఆరాధించాను. ఇచ్చినప్పుడు ఇప్పుడు అంతా పోయింది. ఇప్పుడేమంటున్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు. అంతే. దేవుని బిడ్డ, లోయల్లో వెలుచున్నప్పుడు, లోయ అనుభవంలో వెలుచున్నప్పుడు మన స్పందన ఎలా ఉంది? మనం దేవుని ఎలా భావిస్తున్నాం? దేవుని ఎలా చూస్తున్నాం? ఏమి దేవా? చాలాసార్లు లోయ అనుభవంలో ఏమిటంటే, లోయ అనుభవంలో వచ్చినప్పుడు మన పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదే యోబు గారి భార్యాభర్తలు అంటే ఇంచుమించు అన్నీ అనుభవించే వాళ్ళే. వాళ్ళకున్న ఆస్తిపాస్తులు కానీ పని వారు అందరూ కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళే. చూడండి, ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనేమో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగున గాక అన్నాడు. ఇంకొక అదే ఇంట్లో ఉన్న ఇంకో యజమానుడు ఇలా అంటే, యజమానురాలు అంటుంది, ఏం చేశాడయ్యా దేవుడు? ఏం చేశాడు? ఇంత దేవుని ఆరాధిస్తే, ఇంత భక్తి ఉంటే ఈ రోగాల, లేదా అందరు చావడమా? అందరు చచ్చిపోయాక మనం ఉండేది ఎందుకే? దేవుని దూషించి చావు అంటే. యోబు గ్రహించాడు, దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు దేవుడే. దేవుడు ఇచ్చినప్పుడు ఆరాధించాను, దేవుడు ఇచ్చించినప్పుడు ఆయన గణపరిచాను, దేవుడు పెంచుతున్నప్పుడు దేవా ఇంతటి వాడు అంతటి వాడు ఇచ్చావు వందనాలు స్తోత్రాలను చెప్పాను. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి తీస్తున్నాడు. ఇప్పుడెందుకు నేను ప్రశ్నించాలి? ఇప్పుడెందుకు నేను దేవుని దూషించాలి? దేవుడు మనకి ఇచ్చేటప్పుడే గొప్పగా చెప్పడం కాదు, దేవుడు మనకు ఇస్తున్నప్పుడే, హెచ్చిస్తున్నప్పుడే, కార్యాలు జరుగుచున్నప్పుడే ఆరాధించడం కాదు, కార్యాలు జరుగుచున్నప్పుడే దేవుడు గొప్పవాడు అని చెప్పడం కాదు, జరగనప్పుడు, ఉన్నవి పోతున్నప్పుడు, ఇంకా కిందకి దిగజారిపోచున్నప్పుడు చెప్పగలగడమే వాస్తవమైన ఆత్మీయ స్థితి. ఆయన కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు దేవుడే. నేను అంగీకరిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. దేవుని బిడ్డ, ఈ అనుభవం నీకుందా?
లేకపోతే యోబు భార్య గారి టీంలో జరిపోయావా? ఈ టీంలో అయినా ఉంటాం, ఆ టీంలో అయినా ఉంటాం. ఏదైనా వస్తుందంటే బా ఎంత దేవుడు గొప్ప కార్యాలు చేశాడన్నా, అబ్బా అసలు నా నోటితో చెప్పలేనన్నా ఎంత గొప్ప దేవుడు అన్నారు. మళ్ళీ అదే నోరు 5 నిమిషాల్లో లేదమ్మా అది నీకు కాదు వచ్చింది, పక్కింటోడు కంటే అదే నోరు స్టార్ట్ చేస్తారు. నేను ముందే అనుకున్నా మనకాడ జరుగుతుంది, మనలాంటికి ఎప్పుడు జరగాలి. అప్పుడే ఊగిపోతావు ఆత్మ వచ్చినట్టు, అప్పుడే మళ్ళా మొత్తం గాలి పోయినట్టే. సోదరుడ సహోదరి, అది భక్తి కాదు. కాబట్టి సిరియనులు అనుకుంటున్నారు యెహోవా కొండలకు మాత్రమే దేవుడని. అయితే నేను వారిని అప్పగించి నేను యెహోవానే అనగా నేను లోయలకు దేవుడి రుజువుపరుస్తాను. దేవుని బిడ్డ, నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏమి చేయగోరుచున్నాడంటే లేనప్పుడు చెప్పగలగాలి, అన్నీ పోయినప్పుడు చెప్పగలగాలి. నువ్వు పెద్ద కారులో తిరిగినప్పుడు కాదు, కారు అమ్మేసేసావు లేదా రోడ్డు మీద వచ్చావు బికారిలాగా, అప్పుడు నువ్వు చెప్పగలగాలి, ఎస్ ఆయన నా దేవుడు. ఇండ్లు కొన్నావు, దేవుడని పెద్ద విందు పెట్టావు, ఇండ్లు అమ్మేశావు, అప్పుడు చెప్పగలగాలి, ఎస్ ఆయన నా దేవుడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు దేవుడే, ఉద్యోగం పోయినప్పుడు దేవుడే, ప్రమోషన్ వచ్చినప్పుడు దేవుడే, రివర్స్ వచ్చినప్పుడు దేవుడే. ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే దేవుడు ఏమిటి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు కలిగి ఉండాలి. అంతే తప్ప ఏదో జరిగితే నువ్వు వచ్చేదేందన్నా, అక్క నువ్వు వచ్చేదేమని చెప్పు, ఎవడైనా వస్తాడు. దేవుడు గొప్పవాడని నువ్వు చెప్పేదేముంది పెద్దగా, ఎవడైనా చెప్పగలడు, ఎందుకు జరుగుతుంది కాబట్టి. కాదు, నా దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు, ప్రాబ్లం లేదు. నేను ఆయన్నే వెంబడిస్తాను, ఆయన స్తుతిస్తాను, ఆయన వదలను, ఆయన్నే వెంబడిస్తాను. రెండోది, ఇప్పుడు ఆయన నాకు దేవుడే. చెప్పగలడమే మన ఆత్మీయ స్థితి. కాబట్టి లోయల అనుభవంలో చెప్పాలి, అయ్యా ఈ లోయలో కూడా నువ్వు నాకు దేవుడివే నాయనా. ఇదివరకు నేను ఎలా ఆరాధించానో, ఇదివరకు నేను ఎలా స్తుతించానో, ఇదివరకు ఎలా నీ గురించి చెప్పానో ఇప్పుడు నేను చెప్తాను. సోదరుడే సహోదరి, సత్యం ఏమిటంటే ఆయన ఆ స్థితిలో కూడా ఉన్నాడు అని చెప్పడమే నిజమైన ఆత్మీయత. రెండవది, దేవుడు మనల్ని అంగీకరించే విధానం.